మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? అంతా కూడా క్షేమమే కదా? మరి 2023 సంవత్సరం అంతట్లో కూడా కాచి కాపాడినటువంటి దేవుడు మరి 2024 సంవత్సరంలో మన అందరినీ కూడా సంతోషంతో ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి ఆ యొక్క సంతోషాన్ని మరి ఆ యొక్క సమాధానాన్ని మనం నిలుపుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి అన్నది వాక్యానుసారంగా ధ్యానం చేద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతున్నాను, చూడండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడనిరి. ఈ మాటలు ఎవరితో చెప్పారు, ఎవరితో అన్నారు అంటే ఒక రాజు మరి ఈ యొక్క మాటలన్నీ కూడా ఇస్సాకు తోటి చెప్తున్నాడు. ఆ రాజు ఎవరు అంటే ఆ గెరారు రాజు అయినటువంటి ఫిలిస్తీయుడు, అతను అబీమెలెకు. గెరారు రాజు అయినటువంటి ఫిలిస్తీయుడు అయినటువంటి అబీమెలెకు ఇస్సాకుతో పలికినటువంటి మాట. అంతకుముందు ఇస్సాకు ఆ యొక్క పట్టణంలో నివసిస్తూ వచ్చాడు. గెరారు అనేటువంటి పట్టణంలో నివసిస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఇస్సాకు మీద చాలా అసూయపడ్డారు. చాలా భయంకరమైనటువంటి ద్వేషము వారిలో వచ్చింది. వాళ్ళు ఒకే మాట చెప్పారన్నమాట, నీవు ఇక్కడ ఉండొద్దు, నీవు వెళ్ళిపో అని చెప్పినప్పుడు మరి ఇస్సాకు ఏమీ చేయలేనటువంటి వాడే ఆ రాజు మాటకి అంగీకరించి గెరారు పట్టణం నుంచి బయలుదేరి వచ్చి గెరారు లోయలో దిగి అక్కడ ఆయన గుడారం వేసుకుని నివసించడం మొదలుపెట్టాడు. నివసిస్తున్నప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఆయన ఒక్క ఫ్యామిలీ కాదు, ఆయనతో పాటు ఆయన యొక్క జనాంగము కూడా ఉంది. ఇస్సాకు యొక్క జనాంగము. ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము దగ్గర ఎంతోమంది ఉన్నారు. ఒకసారి లోతు భార్య, లోతు ఆస్తులు అన్నీ కూడా వేరే రాజులు దోచుకుని పోతున్నప్పుడు తన యొక్క తమ్ముని అయినటువంటి లోతుని రక్షించుకోవడానికి తన ఇంట పుట్టినటువంటి 318 మందిని యోధులను తీసుకుని యుద్ధానికి వెళ్ళి మరి లోతుని రక్షించినటువంటి వాడు అబ్రహాము. అంటే ఆ యొక్క 318 మంది యోధులే ఉన్నారు అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఆలోచించండి. దగ్గర ఒక 100 కుటుంబాలు ఉండొచ్చు. మరి 100 కుటుంబాలు ఉన్నారు అంటే ఈ యొక్క 100 కుటుంబాలకి కూడా ఆహారం కావాలి, ఉండడానికి ఇళ్ళు కావాలి, మరి మంచినీళ్ళు మెయిన్ ముఖ్యమైనటువంటివి. ఆ రోజుల్లో కనుక చూసుకుంటే కరువు, భయంకరమైనటువంటి కరువు. అబ్రహాము దినాల్లో వచ్చినటువంటి కరువే ఆ రోజుల్లో కూడా కరువు రావడం జరిగింది. ఒక్కొక్కసారి కరువులు కాటకాలు వస్తూనే ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి. సునామీలు వస్తూ ఉంటాయి, తుఫానులు వస్తూ ఉంటాయి, సుడిగాలులు వస్తూ ఉంటాయి. మరి వీటి అన్నిటి నుంచి కూడా మనము రక్షణ పొందుకోవాలి అనుకుంటే మన యొక్క నివాసము ఎక్కడ ఉన్నది అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నాము, ఎవరిని ఆశ్రయంగా చేసుకుని ఉంటున్నాము అన్నది ఆలోచించాలి. ఇస్సాకు అప్పుడు మరి ఈ యొక్క గెరారు రాజు చెప్పినటువంటి మాటకి లోబడి ఆ యొక్క లోయలోకి వచ్చి అక్కడ తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్వించినటువంటి బావులని తిరిగి తవ్వించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ ఫిలిస్తీన్లు ఆ బావులన్నిటిని కూడా మట్టి పోసి నింపేశారు. నీళ్లు వచ్చేటువంటి బావుల్లో ఎవరన్నా మట్టి పోస్తారా? మట్టి పోసేశారు. శుభ్రంగా మట్టి పోసి దానిని ఏం చేశారనమాట, పూడ్చివేసడం జరిగింది. అబ్రహాము అనేకమైనటువంటి బావులు తవ్వించాడు. ఆ అన్నిటిని కూడా వాళ్ళు పూడ్చివేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క బావులతో పాటు ఆ యొక్క సేద్యమయ్యేటువంటి భూములన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి అనేటువంటి ధర్మశాస్త్ర ప్రకారం ఉంది కాబట్టి వీళ్ళకి వెళ్ళిపోతాయి అని వీళ్ళు బావులన్నిటిని కూడా పూడ్చివేయడం జరిగింది. దాని వలన ఏమైపోయింది, ఆహారము లేదు, నీళ్లు లేవు. ఆహారం లేదు, నీరు లేదు, కరువు రానే వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఎట్లాగైపోయిందనమాట, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇస్సాకు నేనెందుకు పని చేయాలి అని అనుకోలేదు. నా దగ్గర ఇంతమంది పనివారు ఉన్నారు కదా, మీరందరూ కూడా వెళ్ళి పని చేయండి అని వాళ్ళకి ఆర్డర్ ఇయ్యలేదు, ఆజ్ఞ ఇయ్యలేదు. ఆయనే చక్కగా స్వయముగా లేచి వెళ్ళి తన యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము ఎక్కడైతే బావులు తవ్వించాడో తిరిగి అదే ప్రదేశంలో ఆ యొక్క బావులని త్రవ్వడం ప్రారంభించాడు. తవ్వినప్పుడు మరి చక్కగా
జలలు కలిగినటువంటి నీరు వాళ్ళకి లభించింది. నీరు లభించినప్పుడు మంచి ఆ బావుల్లో వాటర్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఫిలిస్తీన్లందరూ అక్కడికి వచ్చేసి, కాదు ఈ బావి మాది, ఈ బావి మాది, వాళ్ళు తవ్వింది వాళ్ళు, అంత కష్టపడింది వాళ్ళు, నీళ్లు పైకి రప్పించింది వాళ్ళు, ఇస్సాకు వాళ్ళ యొక్క పరివారు. కానీ ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఏమంటున్నారన్నమాట, ఇది మాది అని అడిగినప్పుడు మరి ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఆ యొక్క బావిని ఫిలిస్తీన్లకి ఇచ్చివేయడం జరిగింది. ఆ బావికి ఏమని పేరు పెట్టారంటే ఏసేకు అనేటువంటి పేరు పెట్టారు, అంటే జగడమాడడము అనేసి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి రెండో చోట ఇంకొక చోట మరలా ఇంకొక బావి తవ్వారు. అక్కడ కూడా మంచి నీరు పడింది, జలలు మంచి ఉబుకుతూ వస్తూ ఉన్నటువంటి వాటర్ వచ్చింది అక్కడ కూడా. ఆ బావులను చూసిన తర్వాత మళ్ళా ఫిలిస్తీన్లు మళ్ళీ వచ్చేసి, లేదు ఈ బావి కూడా మాకే కావాలి, ఇది కూడా మాదే అని చెప్పి వాళ్ళు ఆ బావిని కూడా తీసివేసుకోవడం జరిగింది. దానికి ఏంటంటే సిత్నా అనేటువంటి పేరు. సిత్నా అంటే విరోధము అనేటువంటి అర్థము. అంటే అక్కడ కూడా ఏమిటో ఫస్ట్ ఏమో జగడాలు ఆడారు, తర్వాత విరోధము. మరి అక్కడ ఆ బావి కూడా ఫిలిస్తీన్లకి ఇచ్చివేయడం జరిగింది. వీరికి తాగడానికి నీళ్లు లేవు, అయినా కూడా ఏ మాత్రము కూడా మరి బాధపడుకోకుండా ఇస్సాకు మూడవసారిగా ప్రయత్నం చేసి అక్కడ కూడా బావిని తవ్వడం ప్రారంభించాడు. బావి ఎప్పుడైతే ఆయన తవ్వుతూ ఉన్నాడో ఆ బావిలో కూడా మంచి వాటర్ వచ్చింది, చక్కటి తియ్యటి నీళ్లు రావడము, వీరికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి జీవజలాలు అక్కడ ఎప్పుడైతే వచ్చాయో ఆ నీటితోటి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఈసారి మాత్రము ఫిలిస్తీన్లు వాళ్ళ దగ్గరికి రాలేదు, వాళ్ళని టచ్ చేయలేదన్నమాట. దానికి ఆ బావికి ఏమని పేరు పెట్టారంటే రెహాబోతు. ఈ యొక్క రహాబోతు అంటే అర్థం ఏంటనమాట, ఎడమ కలుగజేసెను. దేవుడు శత్రువులనికి లేకపోతే జగడానికి ఈ యొక్క విరోధానికి మమ్మల్ని దూరం చేశాడు, ఎడముగా చేసి ఉన్నాడు అనేసి చక్కగా సంతోషంతో అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకుని జీవించడం మొదలుపెట్టారు. అంటే మొదట బావిని ఆక్రమించుకున్నారు ఫిలిస్తీన్లు, రెండో బావిని ఫిలిస్తీన్లు ఆక్రమించుకున్నారు, మూడవ బావిని మాత్రమే వీళ్ళకి విడిచిపెట్టినప్పుడు ఈ వార్త ఎవరికి చేరింది అంటే ఆ దేశపు రాజు, గెరారు రాజు అయినటువంటి ఎలీమెలెకుకు ఇది చేరినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి, మనకి ఎక్కడ వాటర్ దొరకట్లేదు, మనం ఎన్ని బోర్లు వేసినా ఎన్ని బావులు తవ్వినా కూడా నీళ్లు రావట్లేదు, కానీ ఇస్సాకు తవ్వినప్పుడు మాత్రము మంచి నీరు అక్కడ లభిస్తుంది. దేవుడు వారికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారికి తోడై ఉన్నాడు అనేసి వాళ్ళు అనుకుని వెంటనే ఈ యొక్క అబీమెలెకు ఏం చేశాడన్నమాట, తన ఫ్రెండ్, తన యొక్క స్నేహితుడిని, అదేవిధంగా సేనాధిపతిని కూడా తీసుకుని ఇద్దరిని తీసుకుని ఈ ఎక్కడో గుడారాలు వేసుకుని ఆ లోయలో నివసిస్తున్నటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాట అనమాట, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి. దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నటువంటి సంగతి ఇప్పుడు మాకు బాగా అర్థమైంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఒక మాట ఉన్నది అంటే అది ఇతరుల నుంచి మనల్ని పొగిడేటువంటి మాటలు రావాలి. అంటే పొగడడం అంటే ఏదో గొప్ప చేసి పోవడం కాదు, యథార్థముగా నిజము మాట్లాడేటువంటి మాటలు రావాలి. అంతేగాని కొంతమంది ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు, నేను అది చేసా ఇది చేసా, అట్లా ఉండేవాడిని ఇట్లా ఉండేవాడిని, అది చేసేటువంటి వాడిని అని చెప్పుకుంటారు, కానీ పనులేమి కూడా చేయరు. కానీ ఇస్సాకు అట్లాంటి వాడు కాదు. తనకి ఎంతమంది పనివారు ఉన్నారో తెలుసు, ఎంత ఆస్తులు ఉన్నాయో తెలుసు, అన్నిట్లు కూడా ప్రక్కన పెట్టి కష్టపడి పని చేసి ఎప్పుడైతే చేశాడో మరి అక్కడ దేవుడు అతనిని దీవించడం మొదలుపెట్టాడు, దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు, ఆ కరువు ప్రదేశంలో, ఆ కరువు భారంలో మరి ఏమాత్రము కృంగిపోకోకుండా, మాత్రము బాధపడకోకుండా అతను ఏం చేశాడనమాట, చక్కగా తన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాలు అన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు అన్నిటికీ కూడా దేవుడు తోడై ఉండడం వల్ల అవి నూరంతలుగా ఫలించడం జరిగింది. ఈ విషయాన్ని రాజు కూడా గమనించి వచ్చి, మరి అక్కడ నేను నిన్ను మా ఊరు నుంచి వెళ్ళిపోమన్నాను, మా పట్టణం నుంచి వెళ్ళిపోమన్నాను, కానీ నీకు ఏ కీడు చేయలేదు అనేసి అక్కడ చెప్పడం జరుగుతోంది. మరి అట్లాగే కీడు చేయలేదు, కానీ మరి ఏం చేశాడనమాట,
దూరంగా నెట్టివేయడం జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చేసినటువంటి ఇస్సాకు చక్కగా మరి వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా స్నేహం భావంతో వాళ్ళకి కూడా ఏం చేశాడనమాట, ఆ రోజు రాత్రి అక్కడ విందు చేసి వారితోటి చక్కగా సంతోషంగా కాలము గడిపారు. వాళ్ళు దేవుని ముందు ఒక ప్రమాణం చేసుకుని ఒక ఫ్రెండ్స్ లాగానే వారు విడిపోయారు, ఒక స్నేహితుల్లాగానే ఎవరి గృహాలకి వాళ్ళు వెళ్ళిపోవడము జరిగింది. అంటే దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి ఏ విధంగా దీవించబడతాడో మనకి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి కనుక చెప్పాలి అనుకుంటే సామెతల గ్రంథంలోకి మనం వెళ్ళాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో కనుక చూసుకుంటే అక్కడ ఒక అతను ఉన్నాడు. అతను ఎవరు అంటే ఒక సోమరివాడు. సోమరవాని చేను నేను దాటిరాగా 24వ అధ్యాయము 30వ వచనంలో కనుక చూసుకుంటే సోమరవాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దానిని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. ఇక్కడ కూడా ఒక కుమారుడికి తన తండ్రి దగ్గర నుంచి స్వాస్థ్యం వచ్చింది. ఆ స్వాస్థ్యం కనుక చూస్తే ఎట్లా ఉందన్నమాట, చక్కగా రాతి గోడతో కట్టినటువంటి కాంపౌండ్ వాల్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. రాతి గోడలు కనుక చూసుకుంటే అవి పడిపోవు. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితము కట్టినటువంటి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ అట్లనే ఉన్నాయి. అవే కాదు, మరి 3000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి సొలొమోను కానీ దావీదు కానీ కట్టించినటువంటి ఆ యొక్క రాజ కోటలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అంటే మనము చూడొచ్చు. మేము చూసాము, ఎంత ఎక్కడ కూడా చిన్న పగులు కూడా లేదు, అంత చక్కటి పటుత్వము కలిగి అంత మంచి బలంగా అవి ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం చూసుకుంటూ ఉంటే బిల్డింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, ఈవేళ కడితే కడుతుండగానే కూలిపోతూ ఉన్నాయి. కొన్ని అయితే కడుతూ ఉంటే కొన్ని రోజులకి ఒక సంవత్సరానికో లేకపోతే 10 సంవత్సరాలకో అన్నీ కూడా మరి రిపేర్లకు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే అసలు వాటిలో ఏమాత్రం కూడా నాణ్యత లేనటువంటిది. కానీ ఇక్కడ రాతి గోడలు కనుక చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయినటువంటివి. రాతి గోడలు మరి అట్లాంటి గోడలు కలిగి ప్రాకారము కలిగినటువంటి ఒక చేను ఉంది, ఒక తోట ఉంది. చేను మరి తోట, సోమరవాని చేను నేను దాటిరాగా దాని అందంతటా ఏముందంట, ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి. ఎవరైనా పొలంలో పనిచేస్తున్నప్పుడు నాట్లు వేస్తూ ఉంటారు. నాట్లు వేసిన తర్వాత పొలం మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు, వరిని నాట్లు వేసిన తర్వాత మొక్కలు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి కలుపు అంతా కూడా ఏరి పారవేస్తూ ఉంటారు. కలుపు అంతా కూడా తీసివేసి పనివారిని పెట్టుకుని కలుపు అంతా కూడా తీసేసి చక్కగా భూమిని సేద్యం చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ కలుపు తీయలేదనుకోండి, కలుపు మొక్కలే పెరిగిపోతూ ఉంటాయి. గోధుమలతో పాటు గురువులు కూడా పెరిగిపోతూనే ఉంటాయి, విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కనుక చూసుకుంటే సోమరవాని చేను నేను దాటి రాగా దాంట్లో ఏముందన్నమాట, అంతా కూడా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, అసలు ఒకడేమో సోమరుడు, ఒకడేమో తెలివిలేనివాడు, లేదా ఇద్దరు ఒకటే అనుకోవచ్చు కూడా. ఈ సోమరవాడు, ఈ తెలివిలేనటువంటి వాడి యొక్క ద్రాక్ష తోట ఎట్లా ఉందంటే దూలగుండ దాన్ని కప్పి ఉండేను. దూలగుండ ఆకు, ఈ దూలగుండ ఆకు అంటే అది ముట్టుకుంటే చాలు ఒకటే దురదలు వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని ఎవరు కూడా అసలు ముట్టుకోలేరు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. దాన్ని తీయాలి అన్నా కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఇతరులను బాధించాలనుకుంటే తీసుకెళ్ళి దూలగుండాకు రాస్తూ ఉంటారు, ఒళ్ళంతా ఒకటే దురదలు వచ్చేస్తూ ఉంటాయి. అట్లాంటి ఆకు అంతా కూడా ద్రాక్ష తోటలేదు, ఏముంది అక్కడ, దూలగొండ ఆకులు అవి పెరిగిపోతూ వచ్చినాయి. అంటే ఏంటి కారణము? దూలగొండ ఆకు పెరగడానికి, బలమైనటువంటి భయంకరమైనటువంటి ముళ్ళు పెరగడానికి కారణము ఏంటి అంటే వాడు సోమరవాడు. తర్వాత ఇంకా తెలివి లేనటువంటి వాడు. తెలివి కలిగినటువంటి వాడు సరి అయినటువంటి సమయంలో పని చేయడం జరుగుతూ ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు పంటలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది, వేసవికాలంలో సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి, కాలంలో జరుగుతున్నటువంటి మార్పులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అవి ఏమి కూడా ప్రకృతి వైపరీత్యాలకి తావివ్వకోకుండా ముందే వాటన్నిటిని కూడా భద్రపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ తెలివిలేనటువంటి వాడు అట్లాంటి పని చేయడు. సోమరు ఏం చేస్తూ ఉంటాడు,
మంచం మీద పండుకొని అబ్బా చలిగా ఉంది, చాలా చలిగా ఉంది, లేకపోతే వర్షం వస్తుంది, లేకపోతే ఎండ వస్తుంది అని ఇంకా పడుకోవడం జరుగుతూనే ఉంటుంది. చలిగా ఉంది అనేసి గట్టిగా ఇంకా రగ్గు కప్పుకొని పడుకోవడం జరుగుతూ ఉంటుంది. వేసవకాలం అయితే హాయిగా ఏసీ వేసుకుని పడుకోవడం జరుగుతూ ఉంటుంది. వర్షాకాలం అయితే మిర్చి బజ్జీ వేసుకుని తినాలనుకుంటే ఇట్లాగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ కష్టపడి పని చేయాలి అన్నటువంటి భావము, ఆలోచన ఏ మాత్రం కూడా ఉండనే ఉండదు. ముఖ్యంగా యవ్వనస్తుల గురించి ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. తండ్రి దగ్గర నుంచి స్వాచ్ఛముగా వచ్చినటువంటి ఆ యొక్క భూమి, ఆ యొక్క తోట, ఆ యొక్క చేను చుట్టూ కూడా ఏముంది అంటే రాతి గోడ ఉంది. రాతి గోడ కట్టబడి ఉంది. రాతి గోడ కట్టబడ్డప్పుడు చాలా స్ట్రాంగ్ అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రకృతి వైపరీత్యాలకి, ఎండకి, వేడికి, చలికి అవి కూడా ఒక్కొక్కటి మరి వాటిలో వచ్చేటువంటివి పరిణామాల బట్టి ఏమవుతూ ఉంటుంది అంటే చిన్న చిన్న పగుళ్ళు వస్తూనే ఉంటాయి, కింద పడుతూనే ఉంటాయి. ఒక రాయి పడిపోయిందనుకోండి, వెంటనే దాన్ని మనం ఏం చేయాలి, సరిచేయాలి. వెంటనే సరిచేసినప్పుడు రెండోది పడిపోకుండా ఆగుతూ ఉంటుంది. బీటలు తీరిన వెంటనే దాన్ని మరలా సరిగా చేసుకోవడం మొదలు పెట్టాలి, చెయ్యాలి, కష్టపడి పని చెయ్యాలి. కానీ సోమరవాడు ఏం చేస్తూ ఉంటాడు, ఒక రాయి పడిపోయింది అనుకోండి, ఆ రాయి తీసి పైన పెట్టాలి అన్న కూడా వంగే పరిస్థితి ఉండదు. వంగలేరు, కష్టపడలేరు, పని చేయలేరు. ఆ రాయి ఎట్లా పడుతుంది, ఇలా చూసుకున్నా చూద్దాంలే, పెడదాంలే అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పక్క నుంచి వెళ్ళిపోవడమే కానీ దాన్ని తీసి సర్దేటువంటి పరిస్థితి ఉండదు, చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి అసలే ఉండదు. అట్లాగే ఒక రాయి తర్వాత ఇంకొక రాయి, మొత్తం అట్లాగే ఆ యొక్క రాతి ప్రాకారం అంతా కూడా ఏమైపోతుందనమాట, పడిపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అట్లాంటి రాతి ప్రాకారం పడిపోయిందో దాంట్లో అంతా కూడా ఏమైపోయింది, ఇంకాను తోట, ద్రాక్ష తోట లేదు, అక్కడ దూలగొండ ఆకులు మాత్రమే ఉన్నాయి. చేను చూసుకుంటే అక్కడ చేను లేదు, అక్కడ ఏమున్నాయంటే భయంకరమైనటువంటి ముళ్ళ తుప్పలు, ముళ్ళ కంపలు మాత్రమే ఉన్నాయి. అంటే తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాచ్ఛాన్ని, అతను కష్టపడి సంపాదించింది ఏమీ కానే కాదు, తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాచ్ఛాన్నే అతను కాపాడుకోలేకపోయాడు. ఇంకేం సంపాదిస్తాడు, ఇంకాను ఈ లోకంలో అతను ఏమి కూడా సంపాదించుకోలేడు. ఈ లోకంలోనే సంపాదించుకోలేనటువంటి వాడు పరలోకంలో ఇంకేం సంపాదించుకుంటాడు అంటే రెండు విషయాల్లో కూడా అతను విఫలమై ఉన్నాడు. రెండు విషయాల్లో కూడా అతనికి జయం అన్నది లేనే లేదు. కాబట్టి అతని మీదకి ఏమొస్తుందంట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. దరిద్రత అంటే ఏమీ కూడా లేకపోవడము, చేతిలో ఒక్క చిల్లుగవ్వ లేకపోవడము, తిండికి లేకపోవడము, సరైనటువంటి వస్త్రాలు లేకపోవడము, దరిద్రత ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి, పేదరికము ఎట్లా వస్తుందన్నమాట, కష్టపడి పని చేయకోకుండా సోమరిగా ఉన్నటువంటి వారి దగ్గరికి ఇట్లాంటివన్నీ కూడా ఆయుధాలు ధరించి మరీ వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఆయుధం ఏంటంటే బద్ధకం, సోమరి, పని చేయకపోవడము. వీటి వలన అనమాట, వీటి వలన దరిద్రత వస్తుంది, అలాగే లేమి నీ మీదకి వచ్చును అనేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సొలొమోను చెప్పినటువంటి సామెతలు. 24వ అధ్యాయం కనుక చదివితే ఇందులో ఎన్నో భావాలు మనకి కనిపిస్తున్నాయి. అదే అక్కడ కనుక చూసుకుంటే ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుకు కూడా తన తండ్రి దగ్గర నుంచి ఆస్తులు వచ్చాయి, అతని తండ్రి దగ్గర నుంచి ఎన్నో దీవెనలు వచ్చాయి. వాటన్నిటిని కూడా అతను కష్టపడి పని చేస్తూ వచ్చాడు కాబట్టి వాటిని నిలుపుకోగలిగాడు. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే ఈ యొక్క సోమరి కనుక చూసుకుంటే అతనికి ఏమీ కూడా లేవు, ఉన్న అన్నీ కూడా అతను పోగొట్టుకోవడం జరిగింది. అతనికి ఉన్నవన్నీ కూడా అతను పోగొట్టుకోవడము జరిగింది. ఈ యొక్క 2023 సంవత్సరంలో లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి 3-4 సంవత్సరాల్లో కూడా చూసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో ఉన్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా కూడా కరోనా అంటున్నారు, ఎక్కడ చూసినా కూడా ఎన్నో చావులు చూస్తున్నారు. మీ కుటుంబాల్లోనే మరి తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, మన కుటుంబాల్లోనే బిడ్డను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ఒకే కుటుంబంలో 4-5 పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి అట్లాగా అవన్నీ జరిగినప్పుడు కూడా ఇంకా అట్లాగే అదే దిగులుతో, అదే బాధతో, అదే కష్టంతో నేను ఏమీ చేయలేను అని ఆగిపోతే
ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంటుంది అన్న విధంగా నీ యొక్క జీవితము ఉంటూ ఉంటుంది. కాబట్టి దేనికి కూడా మనము భయపడవలసినటువంటి అవసరము లేదు. మన దేవుడు మనకి తోడై ఉన్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసము మనము కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలన్నమాట, కష్టపడి పని చేయాలి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అని 128వ కీర్తనలో మనము చూస్తూ ఉంటాము. మనం కష్టపడకోకుండా ఏది మన దగ్గరికి రాదు. ప్రార్థన చేస్తున్నామంటారు, ప్రార్థన చేస్తున్నాము అందుకని వచ్చేయాలి అంటే ప్రార్థన కూడా ఎంతో విలువైనటువంటిది. ప్రార్థన చేసినటువంటి వారు మరి సింహపు పిల్లలైనా లేమి కొంటాయేమో, కానీ ప్రార్థన చేసేటువంటి వారికి ఏ మాత్రము కూడా ఆకలి కొదువ అన్నది ఉండదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నా, దైవజనులైనా దైవ సేవకులైనా ఎవరైనా సరే కష్టపడి పని చేయవలసిందే, ప్రార్థన చేయవలసిందే, దేవుణ్ణి స్తుతించవలసిందే. వాక్యాన్ని వెదజల్లేటువంటి వారు వాక్యాన్ని వెదజల్లుతూనే ఉంటారు. అయినా కూడా మరి ఒక్కొక్కసారి ఇట్లాగే ఈ బద్ధకముతోటి అనమాట ఏమీ చేయలేము అనేసి ఈ కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ బాధతోటి విచారంతో కృంగిపోయి కనుక ఉంటే ఏమి కూడా బాధపడవలసిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు కదా, సోమరి చీమలను చూసి బుద్ధి తెచ్చుకొని. మనము కూడా చీమలను చూసి బుద్ధి తెచ్చుకొని అవి ఏ విధంగా అయితే కష్టపడుతున్నాయో, ఏ విధంగా అయితే వేసవి కాలంలోనే అవి సమకూర్చుకుంటున్నాయో, ఎవరైనా సరే మనం పని చేయవలసిందే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా వారికి ఉన్నటువంటి పనిని వారు చేయవలసిందే. ముఖ్యంగా యవ్వనస్తుల గురించి నేను చెప్తూ ఉన్నాను. మీరు ఏమాత్రము కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు భయపడవలసినటువంటి అవసరము లేదు అంటే మన దేవుడు మనకి తోడై ఉన్నాడనేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పాను కదా, అబీమెలెకుతో పాటు అతని యొక్క స్నేహితుడు ఒకరు వచ్చాడు. అలాగే అతనితో పాటు అతని యొక్క సేనాధిపతి కూడా ఈ యొక్క ఇస్సాకు దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ముగ్గురు వచ్చి ఉన్నారు అక్కడికి. వాళ్ళు ముగ్గురు కూడా చెప్పినటువంటి మాటే, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని వలన నీవు దీవించబడ్డావు, దేవుని వలన నీవు ఆశీర్వదించబడ్డావు అనేసి వాళ్ళ ముగ్గురు చెప్పడం జరిగింది. అంటే వారు చేసినది ఒక చెడ్డ పని అయినా కూడా వెంటనే వారు ఏం చేశారనమాట, దేవుని యొక్క కృపను బట్టి ఇస్సాకు చేస్తున్నటువంటి పనిని బట్టి ఎట్లా దీవించబడ్డాడో చూసినటువంటి వారు మనస్సు మార్చుకొని రాజు అంతటి వాడే ఇస్సాకు దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా. ఎక్కడికో ఇస్సాకును వెళ్ళిపోమని చెప్పినటువంటి అతను రాజే తనను తాను తగ్గించుకొని ఇస్సాకు దగ్గరికి రావడము జరిగింది. కానీ సోమరవాడి దగ్గరికి ఏముంటాయంట, అతని స్నేహితులు ఎవరు అని కనుక చూసుకుంటే బద్ధకమే అతని యొక్క స్నేహము. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే బద్ధకాన్ని విడిచిపెట్టి మరి పని చేయడం ప్రారంభిస్తారో, పని చేసినప్పుడే అతను దేవుని యొక్క దీవెనలు పొందుకోవడము జరుగుతూ ఉంటుంది. ఆదికాండంలోనే ఇంకొక మాట చెప్తున్నాను, 26వ అధ్యాయంలోనే 12వ వచనము చదువుతున్నాను చూడండి. 12వ వచనము, ఇస్సాకు ఆ దేశమునందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. ఆ కాలంలో గనుక చెప్పాను కదా, మరి ఏమైంది, ఇస్సాకు ఉన్నటువంటి గెరారు ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. మరి ఆ కరువు వచ్చినప్పుడు అయ్యో కరువు వచ్చింది అనుకుని చేతులు ముడుచుకుని అతను ఏమాత్రం కూడా కూర్చుని ఉండలేదు. వెంటనే లేచాడు. లేచి మరి చక్కగా తన యొక్క పనివారిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి బావులు తవ్వడం మొదలుపెట్టాడు. 3 బావులు తవ్వాడు. లాస్ట్ బావి ఇంకొక బావి కూడా ఉంది. ఆ బావి పేరు ఏంటంటే షేబా. 4వ బావి అది కూడా అక్కడ తవ్వడము జరిగింది. చక్కగా దాంట్లో కూడా మంచి వాటర్ వచ్చింది. అంటే అతను చేస్తున్నటువంటి పనిని ఆ దేశమునందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము ఎంత ఫలాన్ని పొందాడంట, 100 ఫలాన్ని పొందాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో, దేవుడు నీకు జాబు ఇవ్వాలి అని అనుకుంటే నీవు చేయవలసింది చక్కగా మరి నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకో, మంచి
పరిశ్రమ చెయ్యి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ దేంట్లో అయినా సరే ఉద్యోగం సంపాదించాలి అని ఉద్యోగం మీద దృష్టి పెట్టి, సంపాదన మీద కాదు ఉద్యోగం మీద దృష్టి పెట్టి కష్టపడి చదివినప్పుడే నీకు దేవుడు తోడై ఉంటాడు. నీవు రాసేటువంటి ప్రతి పరీక్షలో కూడా నీకు దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మరి వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు దేవుడు కూడా మరి మీ యొక్క ప్రార్థనలు ఆలకించి నిన్ను దీవించాలంటే ఇంకా గొప్పగా పట్టుదలతోటి ప్రార్థన చేయాలి. అదేవిధంగా చేస్తున్నటువంటి బిజినెస్, పెద్దవారు కనుక బిజినెస్లు చేస్తూ ఉన్నటువంటి వారైతే బిజినెస్లో ఎన్నో నష్టాలు, ఎందుకంటే ఇదంతా కూడా కాంపిటేటివ్ మరి భయంకరమైనటువంటి పోటీ కలిగినటువంటి దేశము. ఎక్కడ చూసినా ప్రతి విషయంలో కూడా పోటీ పోటీ పోటీ. ఈ పోటీని తట్టుకుని నిలబడాలి అంటే మన జ్ఞానము ఏమాత్రం కూడా సరిపోదు. మనకి దేవుడి యొక్క జ్ఞానము కలిగి తోడై ఉంటేనే మనము దీవించబడతాము. నీ వ్యాపారంలో నూరంతల ఫలాన్ని పొందాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించు. ఒక పక్కన కష్టపడి పని చేయి, ఇంకొక వైపున దేవుని యొక్క కృపని నీవు పొందుకోవాలి. దేవుడు ఆశీర్వదించినందువలనే అతను ఇస్సాకు ఎంతటి ఫలాన్ని పొందాడంటే నూరంతల ఫలాన్ని పొందాడు. ఒక్క రోజులో కాదు, నూరంతల ఫలాన్ని ఎప్పుడు పొందే ఉన్నాడు అంటే ఆ మనుష్యుడు యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడేను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అభివృద్ధి అన్నది ఒకే రోజున రాదు, ఒకేసారి వచ్చేదు, ఒకేసారి అది జరగదు. మనము విత్తనం వేసామనుకోండి, అది ఫలించాలి అంటే నీరు పోయాలి, మంచి భూమి ఉండాలి, ఎండ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ విత్తనము చక్కగా మొలకెత్తుతుంది. విత్తనము మొలకెత్తిన తర్వాత పంట చేతికి రావాలి అంటే వరి పంట అయితే 3 నెలలు 4 నెలల్లో మనకి పంట చేతికి వస్తూ ఉంటుంది. అదే ఒక మామిడి తోట వేశారనుకోండి, ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలో మనకి దాని యొక్క ప్రతిఫలం అన్నది వస్తూనే ఉంటుంది. మా ఫలాన్ని బట్టి అది మనకి ఫలాలను బట్టి తిరిగి మనకి ఫలాలు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. ఎట్లాగా నీటి కాలువ ఎవరైనా నాటబడ్డటువంటి చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో దేవుని యందు భయభక్తులు కలిగి చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి కూడా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందినటువంటి వారు ఆనాడు ఇస్సాకు ఏ విధంగా అయితే దేవుని యొక్క కృప పొందాడో, నూరంతలుగా ఏ విధంగా అయితే ఫలించాడో, మనము కూడా నూరంతల ఫలాల్ని పొందుకోవాలి అంటే ఇంతకుముందు ఇప్పుడు చెప్పాను కదా, సోమరవానిలా ఉండవద్దు. ఈ సంవత్సరము, ఈ 2024వ సంవత్సరంలో నీ సోమరితనాన్ని తీసి అవతల పక్కన పారవేయి. నీ పడుకున్నటువంటి పరుపు తీసివేయి, నీ దుప్పటి తీసివేయి. ప్రభు ఒకే మాట చెప్పాడు, 38 సంవత్సరాల నుంచి ఎక్కడ పడి ఉంటే లే అనగానే అతను లేచి పరుపెత్తుకుని నడిచాడు. అట్లాగే నీవు కూడా నీవు పడి ఉన్నటువంటి చోటు నుంచి లేచి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో, దేవుడు నీకు ఇచ్చినటువంటిది పని ఏదైతే ఉందో ఆ పనిని సక్రమంగా చెయ్యి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతూ ఉంటావు. దేవుడు నిన్ను దీవించాలంటే నమ్మకంగా పని చేయాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి, వివేకంతో పని చేయాలి, జ్ఞానము కలిగి పని చేయాలి. ఇవన్నీ కూడా చూసుకొని మనం పని చేసినప్పుడు దేవుని యొక్క కృపను మనము పొందుకోగలుగుతూ ఉంటాము, దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటాము. ఎన్నో నష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయని మనం ఎన్నో చూస్తూ ఉంటాము. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉంటారు. అట్లా ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారంతా కూడా పిరికివారము కాము, బలవంతుడైనటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆయుధాల వంటి వారము మనము. కాబట్టి దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ యొక్క 2024వ సంవత్సరంలో లేచి పని చేసి మనము నూరంతల ఫలాలని పొంది ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క నీతి మార్గంలో మనము నడుద్దాము. అప్పుడే ఇస్సాకు ఏ విధంగా అయితే అందరి చేత, ఆ రాజు గెరారు రాజు చేత కూడా ఏ విధంగా అయితే వచ్చి అతని గురించి చక్కగా చెప్పి ఉన్నాడు, నీ గురించి కూడా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు, నీ తల్లిదండ్రులు కానీ, మీ మరి అన్నదమ్ములు కానీ, మీ రక్త సంబంధాలు కానీ, మావాడు ఇంత మంచి చక్కగా జాబులో వచ్చాడు, చక్కగా విజయాన్ని సాధించాడు, లేకపోతే మంచి
ఆ వ్యాపారంలో ఉన్నాడు, మంచి పెట్టుబడులు పెడుతూ ఉన్నాడు, మంచి బాగా చేస్తున్నాడు అని అనుకుంటారో అప్పుడే అతను దీవించబడతా ఉంటాడు. నిజమే, వాళ్ళు చెప్పేది మనకి ఎంతో మంచిది. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ఆనాడు ఇస్సాకు ఏ విధంగా అయితే విత్తనం వేసి నూరంతల ఫలాలు పొందాడో మీరందరూ కూడా విత్తనం వేసి నూరంతల ఫలాలు పొందాలనేసి నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నైనా 2023 సంవత్సరం అంతా కూడా ప్రభా మరి నైనా నీ యొక్క కృపలతో నింపి కాచి కాపాడి నీ యొక్క రెక్కల కింద బలాన్ని రక్షణని ఇచ్చి కాపాడిన దేవా, 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవా మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా మరి నాయన సోమవాని చేయను అంతా కూడా ప్రభా మరి నాయన ఏ ఫలాలు కూడా లేకోకుండా దూలగుండా ముళ్ళ కంపలు తప్ప ఏమీ లేవు. రాతి కట్టలు కూడా మరి నాయన అంతా కూడా కూలిపోయింది నాయన. తన తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ప్రాకారాలను కూడా కూలగొట్టుకున్నాడు తండ్రి. ప్రభా మరి నాయన మీరైతే మాకు మీ యొక్క రక్షణ అనేది అగ్ని అని మా చుట్టూ కూడా మరి నాయన ప్రాకారం కింద ఇచ్చి ఉన్నారు తండ్రి. దానిని ఏ మాత్రము కూడా పోగొట్టుకోకుండా ప్రభా మరి నాయన మీరు ఇచ్చినటువంటి రక్షణని మేము పొందుకుని ఇంకా ప్రభా మరి నాయన ఈ సంవత్సరం అంతా కూడా నూరంతల ఫలాలు పొందేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా మరి ముఖ్యంగా వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నాయన ఏ మాత్రము దిగులు చెందకోకుండా ప్రభా మరి నాయన నీ యొక్క దీవెనలు పొందుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరీ ఛానల్ టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.